మోడీ రాక కోసం ఎదురు చూస్తున్నాం. అజిత్ దోవల్తో పుతిన్ భేటీ. సరదాగా ట్రంప్ టోపీని ధరించిన బైడెన్. 9/11 సంస్మరణ సభలో ఆసక్తికర ఘటన. రష్యా యుద్ధంలో భారతీయ సైనికులకు ఊరట. 45 మందికి విముక్తి పలికిన రష్యా. అమెరికాలో విదేశీ పాగా. బయట నుంచి వచ్చి పౌరులైన వారి సంఖ్య భారీ పెరుగుదల. వియత్నాంలో ఆగని యాగి తుఫాన్. 200 దాటిన మృతుల సంఖ్య. సముద్రంలోకి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా. చర్యలను ఖండించిన దక్షిణ కొరియా. అదానీ విద్యుత్ ఒప్పందంపై సమీక్ష. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయం. నర్స్పై అత్యాచార యత్నానికి పాల్పడిన వైద్యుడు. జననాంగం కోసేసిన బాధితురాలు. పాట్నాలో ఘటన. సస్పెక్ట్ రిజిస్ట్రీతో సైబర్ నేరగాళ్లకు కళ్లెం. 14 లక్షల మంది అనుమానితుల వివరాలు రూపొందించిన కేంద్ర హోంశాఖ. పౌర విమానయానంలో సహకారంపై భారత్ చైనా చర్చలు. కేంద్ర హోంమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి. హర్యానాలో పుత్రోదయం. నేతల వారసులకే కాంగ్రెస్ టికెట్లు. ఎంపీలకు దక్కని అవకాశం. ఇసుక దోపిడీ 2556 కోట్లు. జగన్ హయాంలో భారీ కుంభకోణం. బాధితులను ఆదుకుందాం. వరదతో నష్టపోయిన ప్రజలకు అండగా నిలబడదాం. చంద్రబాబు సూచన. చేసినవన్నీ అక్రమాలు. గత ప్రభుత్వంలో దారుణాలు. జనసేన జనవాణిలో బాధితుల ఆవేదన. ఫిర్యాదుకు ముందే విమాన టికెట్ బుకింగ్. జత్వానీ కేసులో పోలీసుల కుట్ర. ఏపీ రాజధానిలో ప్రపంచ బ్యాంక్ బృందం పర్యటన. వివిధ నిర్మాణాల పరిశీలన. ఫిరాయింపులపై స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు. వచ్చినా మళ్లీ కాంగ్రెసే. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కామెంట్. బాత్రూమ్ డోర్లు పగలగొట్టి విద్యార్థినులపై దాడి. పిల్లలపై పీఈటీ దౌర్జన్యం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన. రుణాలపై రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. పారా ఒలింపిక్స్ క్రీడాకారులను కలిసిన ప్రధాని మోడీ. తెలంగాణ దీప్తి దివాంజీకి ప్రత్యేక అభినందనలు. నేటి నుంచి డైమండ్ లీగ్ ఫైనల్. అందరి చూపు నీరజ్ చోప్రా పైనే. చెస్ లో మహిళలు పెరగాలంటే వాళ్ల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి. కోనేరు హంపి కామెంట్స్. భారత టెస్ట్ క్రికెట్ లో విప్లవాత్మక మార్పు తీసుకురావడంలో కోహ్లీ పాత్ర కీలకం. మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కామెంట్స్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వెంకీ అనిల్ రావిపూడి చిత్రం సంక్రాంతి బరిలో నిలిచేందుకు సిద్ధం. హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రీ క్వార్టర్స్ లో ఓడిన త్రిసా జోడీ. దసరాకు విశ్వంభర టీజర్. జనవరి 10న సినిమా విడుదల. సిల్లీ విషయాలు పట్టించుకోను. సమయం వృధా చేసుకోను. నటి రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్. చివరి దశకు చేరుకున్న వరుణ్ తేజ్ మట్కా షూటింగ్. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో కీలక షెడ్యూల్. హాలీవుడ్ వెళ్లాల్సిన అవసరం నాకేంటి? నా పాత్రల్ని ప్రపంచమే పొగుడుతుంది. నటి కరీనా కపూర్.